అంటే మెగా ఫ్యామిలీ అంటే మొదటి నుంచి కూడా చాలా చిన్న చూపు ఉంటుంది కొంతమంది. వాళ్ళు సినిమా రిలీజ్ కాకముందే ఫ్లాప్ అని స్టార్ట్ చేస్తుంటారు. వాళ్ళు మనం ఏం మార్చలేము. అంటే ఈ మధ్య వచ్చిన అందరు స్టార్స్ కలర్ జరుగుతుంది. అలా ఎవరా జరుగుతుంది. colour? సరే ఏదైనా కానీ ఇప్పుడు నేను చెప్తున్నానండి, నేను ఒక మాస్టర్ ఆఫ్ లా చదువుకున్న ఒక లాయర్ గా చెప్తున్నా, ఒక భారతదేశం ఒక పౌరుడిగా చెప్తున్నా. ఫస్ట్ హాఫ్ అంతా చాలా చక్కగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎలా ఉండాలి, తర్వాత అప్పన్న పాత్రలో ఒక రైతుగా ఒక అభ్యుదయ పార్టీ పెట్టి ప్రజలు ఏ విధంగా మార్చాలి, తర్వాత ఐపీఎస్ ఆఫీసర్ ఎలా ఉండాలి, ఒక సిస్టమేటిక్ గా అంటే 30 years లో ఫస్ట్ స్ట్రైట్ మూవీ శంకర్ 100% న్యాయం చేశాడు. సంక్రాంతికి ముందే వచ్చేందన్న భావన కలిగింది. అద్భుతమైన నటన అండి. రంగస్థలం తర్వాత అంత అద్భుతమైన నటన దీంట్లో చూసాం అనమాట. అద్భుతంగా ఉందన్నమాట. అంటే ఏంటంటే ఓన్లీ ఏపీ పొలిటికల్ కాన్ఫ్లిక్ట్స్ కనిపిస్తున్నాయి దీంట్లో అని అంటున్నారు. ఎంతవరకు నిజం? సార్ రైస్ కాకినాడ పోర్టు పట్టుకున్నారని పవన్ కళ్యాణ్ గారు సీజ్ ద షిప్ అనేది ఉంటుంది చూసారా. ఇక్కడ అన్ని వ్యవస్థల్లో అవినీతి ఏ విధంగా పెరిగిపోయింది, మైనింగ్ లో కావచ్చు, బియ్యం అక్రమ రవాణా కావచ్చు, లేకపోతే ఇంకొక దాంట్లో కావచ్చు, ఏదైనా కానీ ఏ విధంగా